ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఇంకొద్ది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. ప్రభువు సన్నిధి పొందిన వారముగా, ఆయన మేలు పొందుచు కొనసాగుతున్న వారముగా యేసయ్యను స్తుతించే విషయంలో ఎప్పుడు వెనకంజ వేయకూడదు. ప్రభు స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, నమ్మదగినవాడు, నమ్ముకోదగిన సహాయకుడు. మన ప్రాణప్రియుడైన యేసయ్య నిరంతరం మనల్ని కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ బలపరుస్తున్నాడు మన ప్రభు. కనుక మనల్ని బలపరిచిన దేవునికి మనం ఏం చేయాలి? గొప్ప స్తుతి అర్పణ దేవునికి చెల్లించాలి. నువ్వు దేవుడు చేసిన మేలుకు నువ్వు ఆయనకి చెల్లించగలిగింది ఏదైనా ఉందంటే స్తుతియాగం మాత్రమే. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని దేవుని వాక్యం రాయబడుతుంది. కనుక దేవుని మహిమపరచాలంటే మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. అందుకొరకే మనం ప్రతిరోజు దేవుని సన్నిధి ఎందుకు వస్తున్నాం తెలుసా? ఆయన స్తుతించడానికి, ఆయన స్వరం వినడానికి, మనల్ని మనం దేవుని వాక్య వెలుగులో సరి చేసుకోవడానికి, దేవుని మార్గాన్ని అనుసరించడానికి, ప్రభువుని వెంబడించడానికి కావలసిన కృపను పొందుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. కనుక ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఆశతో, ఆసక్తితో కనిపెట్టి ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తున్నాను. నేటి వాక్య ధ్యానంలోనికి వద్దాం. ఎంతమంది ప్రభు వాక్య వినాలని ఆశపడుతున్నారు? ఈరోజు ఒక ప్రాముఖ్యమైన మాటను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈరోజు మందిరంలో ఉన్నవారికి, లైవ్లో ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ప్రేమను ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి రాత్రి, ప్రభువుని స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి ప్రభు అవకాశం ఇచ్చినటువంటి సమయం. కనుక ఈ సమయాలను మనం సద్వినియోగపరచుకోవాలి, ప్రభువుని ఘనపరచాలి. వాక్య ధ్యానంలోకి వెళదాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు నా అంశం ఏంటంటే 7 వండర్స్ ఆఫ్ క్రాస్. సిలువలో 7 అద్భుతాలు. ప్రపంచంలో వింతలు ఉన్నాయి. అవెన్నండి? 7 వింతలు అంటారు కదా, అవి మనకు తెలుసా? అయితే అందులో ఒకటి మన భారతదేశంలో ఉంది. ఏంటది? తాజ్మహల్. ఈ తాజ్మహల్ కట్టడం చాలా అపూర్వమైనటువంటిది. దాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. కానీ ఆ తాజ్మహల్ యొక్క చరిత్ర ఏంటంటే అది ఒక సమాధి కదండి. సమాధి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి 7 ప్రదేశాల్లో అది ఒకటి. ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక ఓటింగ్ జరిగింది. ఏంటి ఆ ఓటింగ్ అంటే, ప్రపంచంలో చాలా వింత వింత కట్టడాలు వచ్చేస్తున్నాయి కాబట్టి 7 వింతల్లో ఒకటిగా తాజ్మహల్ నిలిచే అవకాశం లేదు. కనుక మీరందరూ 7 వింతల్లో తాజ్మహల్ ఒకటి అని చెప్పడానికి ఓటింగ్ చేయండి. ఆ ఓటింగ్ మీరు చేయకపోతే కనుక తాజ్మహల్ దాని యొక్క స్టేటస్ కోల్పోద్ది అని అనౌన్స్మెంట్ చేస్తే మన దేశవాసులందరూ కూడా, జనాభా ఎక్కువ కదా, మనం చక్కగా ఓట్లేసి మన స్టేటస్ను మనం కాపాడుకున్నాం. భారతదేశ ప్రజలకున్న దేశభక్తి ఎవరికి కూడా ఉండదు. క్రైస్తవులైన మనం కూడా దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి దేవుని గణపరుస్తామో, ఈ దేశంలో పుట్టించినటువంటి దేవదేవునికి ఈ దేశాన్ని బట్టి సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తాం. ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆశపడతాం. దేశ అభ్యున్నతికి క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. దేశ అభ్యున్నతి పట్ల బాధ్యత కలిగి ఉంటారు క్రైస్తవులు. కనుక క్రైస్తవులమైన మనం కూడా మన దేశంలో ఉన్న కట్టడానికి పేరు పోకూడదని అందరూ కూడా మూకమ్మడిగా దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇంతకీ ఏంటో తెలుసా? అది ఒక సమాధి. ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే, సమాధి 7 వింతలలో ఒకటైతే, ఆ కట్టడం అంత అపూర్వమైనదైతే, ఆ కట్టడం యొక్క స్థాయి మరొక కట్టడాన్ని అధిగమించి వస్తే దాని స్టేటస్ మారిపోతే, అంటే మనకు కనిపిస్తున్న అద్భుతాలన్నీ కూడా ఈజిప్ట్ పిరమిడ్స్, ఐగుప్తులో కట్టబడినటువంటి పిరమిడ్స్, అది ప్రపంచ వింతలలో అదొక వింత. ఆ కట్టడాలన్నీ చూస్తూ అపురూపంగా ఉంటాయి. కానీ నేను వెళ్ళి చూశాను. నేను ప్రభు కృపను బట్టి ఈజిప్ట్ వెళ్ళాను. ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఆ పిరమిడ్స్ చూసా. నాకేమంత ఇంట్రెస్ట్గా అనిపించలా. నాకేమనిపించిందంటే, ప్రజల్ని వేధించి బాధించి కట్టినటువంటి కట్టడం అది ఆశ్చర్య వింత అద్భుతం ఎందుకు అవుద్ది? అది బాధ అవుతుంది కదా. ఆనాటి ప్రజలకు అద్భుతం అనిపించిందేమో కానీ నాకు మాత్రం అద్భుతం కనబడలా. ప్రజల్ని వేధించి, ఇశ్రాయేలు ప్రజల్ని బాధించి, ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్తపు బిందువులు కనపడినాయి.
వారి కన్నీరు కనపడింది, వారి ఆవేదన కనపడింది. కనుక ఈ ప్రపంచంలో కనిపించే వింతలన్నీ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క అభిప్రాయంతో ఉంటాడు. కానీ మన జీవితంలో ఎవరి వల్ల ఈ అద్భుతాన్ని మార్చలేనిది ఏదైనా ఉందంటే యేసు ప్రభు వారి యొక్క ప్రాణత్యాగం, శిలువ యాగం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఎంత అపూర్వమైందంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వింత. ప్రపంచంలో తాజ్మహల్ ఒక వింత, పిరమిడ్స్ ఒక వింత, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క దేశంలో ఒక వింత ఉంది. కానీ 7 వింతలు కూడా సిలువలోనే కనిపిస్తాయి మనకి. 7 అద్భుతాలు, వింతలు కాదు, 7 అద్భుతాలు కూడా మనకి సిలువలో కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ద వండర్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. అందరూ చెప్పండి, దేవుని ప్రేమ. ఈ కట్టడంలో, ఈ సిలువ యాగంలో అద్భుతం ఏంటంటే దేవుని ప్రేమ. ఇందులో ప్రతి మనుషునికి దేవుడు అంటే ఎవరు, దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఇక్కడ రాయబడుతుంది. దేవుని ప్రేమ ఎలాంటిదంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానింది విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను మనకు అనుగ్రహించను. ఎలా సాధ్యమైంది ఇదంతా అంటే దేవుడు మనలను ప్రేమించినందున. అయితే ప్రేమకు రుజువు కావాలి. ఎప్పుడు కూడా ప్రేమకు రుజువు కావాలంటే మనం ఏం చెప్పి ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తున్నామని చెప్పగలం, ఒక గిఫ్ట్ కొనుక్కెళ్ళగలం, ఒక వస్తువు ఇవ్వగలం. కానీ ప్రాణం ఇచ్చి ప్రేమిస్తున్నామని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు కదా. కానీ ఆ ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు కాక, తన భర్త కొరకు, తన భార్య కొరకు, తన పిల్లల కొరకు, తన అయిన వారి కొరకు వారు అవయవాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వారి మధ్య ఒక బంధం ఉంది, భార్యని, భర్తని, పిల్లలని ఒక బంధం ఉంది. కానీ దేవుడు మనలను ఏ బంధంతో చూశాడు? యాక్చువల్గా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించడానికి ముందు మనం ఎలా ఉన్నాం తెలుసా? ఘోరమైన పాపులముగా ఉన్నాము, అతిక్రమముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాము, నిరుపయోగంగా జీవము లేని వారిగా ఉన్నాము. కానీ ఇలాంటి జీవము లేని మన దగ్గర నుంచి, శాపం పొందిన మన దగ్గర నుంచి ఏ విధమైన మేలు ఆశించకుండా గాడ్ హెస్ లవ్డ్ us. అందుకనే సిలువ ప్రేమ యొక్క అద్భుతం ఏంటి తెలుసా? దేవుని ప్రేమ అన్కండిషనల్గా ప్రేమించాడు దేవుడు. అదే సిలువలో ప్రభు చూపించిన అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసు ప్రేమ ఎందుకు అద్భుతమైంది తెలుసా? ఆయన ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమది. షరతులు ఉన్న ప్రేమ కాదు, షరతులు లేనటువంటి ప్రేమ. మనకు లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం యేసు ప్రభు వారు చెప్పారు. ఎందుకు ఆ ఉపమానం చెప్పాడు తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎంత విధంగా వేధించినా, ఎన్ని రకాలుగా బాధించినా, ఎన్ని శ్రమలు ఆ కుమారుని ద్వారా తండ్రికి వచ్చినా సరే, తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏమైనా షరతు పెట్టాడా? రే మళ్ళా వెళ్తావు, నువ్వు వెళ్తావా వెళ్ళవా, ఇప్పుడు ఒక తీర్మానంతో రా అన్నాడా? అనలా. నువ్వేం పోగొట్టావో అవన్నీ మళ్ళీ నువ్వు ఒళ్ళొంచి సంపాదించాలి, మళ్ళీ నీకు అది వచ్చే వరకు నువ్వు ఒక పూట భోజనం పెడతా అని ఏమైనా కండిషన్ పెట్టాడా? కండిషన్ పెట్టలా. ఏ కండిషన్ లేదండి. తను ఎలా ఉన్నాడో అలాగే తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. తను ఎలా ఉన్నాడో అలాగే చూచినటువంటి ఆ తండ్రి కుమారుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఏ షరతులు లేకుండా, ఏ కండిషన్స్ లేకుండా హక్కునే చేర్చుకొని తన బ్రతుకును మార్చి తన ప్రేమను కురిపించాడు తండ్రి. అదే తండ్రి మన ప్రభు యేసుక్రీస్తు సిలువలో, అయ్యా నేను కొరకు ప్రాణం పెడుతున్నా, నువ్వు ఇలా ఉంటావా, ఇలా ఉంటేనే నా రక్షణ, ఇలా ఉంటేనే నా దీవెన అని ఏ కండిషనే పెట్టలా ప్రభు. నువ్వు పాపం విడిచిపెడితేనే నీకు ఈ నా యొక్క విలువ అని ఏ కండిషన్ పెట్టలా. నువ్వు పాపములో ఉండగానే, చచ్చిన వాడ ఉండగానే, ఏ షరతులు లేకుండా పాపులందరి కొరకు, మనందరి కొరకు యేసయ్య సిలువలో మరణించాడు. కనుక సిలువలో అద్భుతం ఏంటి తెలుసా? అన్కండిషనల్ లవ్, షరతులు లేనటువంటి ప్రేమ. ఈరోజు మన బంధాలు అన్నీ షరతులే కదండి. భార్య దగ్గర షరత, భర్త దగ్గర షరతులు, పిల్లల దగ్గర షరతులు, ఉద్యోగస్తుల దగ్గర, అన్ని దగ్గర ఏదో కండిషన్ లేకుండా ఏ ప్రేమ ఎక్కడ దొరకదు, ఏ ప్రేమ ఎక్కడ దొరకదు. కానీ యేసు ప్రభు ఏ షరతులు కూడా మనకి
పెట్టలేదండి. ఏ షరతులు లేకుండా దేవుడు మనలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5:8 ఈ మాటను మనం చూడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 5:8 చూడండి. అక్కడ ఒక చక్కని మాట మనం చూడగలుగుతాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకను పాపులమై ఉండగా, మనం మారు మనసు పొందక మునిపే, మన జీవితాలు దేవుని ప్రేమను గుర్తించక మునిపే, ఏ షరతులు లేకుండా యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమ మార్పు లేనటువంటిది. ఆయన ప్రేమ షరతులు లేనటువంటిది. ఆయన ప్రేమ ఆర్పజాలనిది. ఆయన ప్రేమ అంతులేనిది. అలాంటి ప్రేమ ఎక్కడ కనిపించింది మనకి? సిలువలోనే. ఈ కట్టడం వంటి కట్టడం ఎక్కడా లేదని చెప్పొచ్చు. అలాంటి కట్టడానికి కాపీ కొట్టి డబ్బులుంటూ ఇంకోటి కట్టచ్చు. కానీ ఈ ప్రేమ వలె మరొక ప్రేమ చూపించే వ్యక్తి ఎవ్వరూ మనకి ఈ ప్రపంచంలో కాదు కదా, ఎక్కడా మనకి కనిపించరు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోన అద్భుతమైన ప్రేమ ఇందులో మనకి కనిపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:15 మనం చూసినట్లయితే, సిలువలో ప్రభు చేసిన బలియాగము ద్వారా, ఆ ప్రేమ చూపించడం ద్వారా ఎంత ప్రేమించాడు తెలుసా మనలను? అతిక్రమముల చేత పాపముల చేత చచ్చిన మనలను ఇప్పుడు మనలను ఆయన కుటుంబీకులుగా దేవుడు చేసుకున్నాడు. గాడ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ us into his family. ఆయన ప్రేమ ఎంతగా మనకు సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా కనబడ్డారనుకోండి, వాళ్ళకి చాక్లెట్ ఇస్తాం, ఓ 10 రూపాయలు దానం చేస్తాం, ఒక 100 రూపాయలు ఇస్తాం, ఇంకా ప్రేమ ఉంటే 2000 ఇస్తాం. అంతేగాని మా ఇంటికి వచ్చే మా అబ్బాయి మా అమ్మాయికి ఉండమంటారు ఎవడన్నా? అనరు కదా. ఉంటారా? ఎవరుండరు. కానీ దారైపోయే మనం, పాపంతో మనం, చచ్చిన మనలను ప్రభు ఆయన సిలువలో బలియాగం అవటం ద్వారా ఆయన ప్రేమ ఎంత గొప్ప తెలుసా? ఆ బలియాగముతో పాటు దేవుడు మనలందరూ ఆయన కుటుంబీకులుగా దేవుడు చేసుకున్నాడు. కనుక సిలువ ప్రేమ అది అద్భుతం. కనుక ఈరోజు సిలువలో మనకు కనిపిస్తున్న ఒక అద్భుతం ఏంటి తెలుసా? అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ దేవుడు మనకి అనుగ్రహించాడు. కొన్నిసార్లు మనం తప్పిపోవచ్చు. తప్పదో నేను నన్ను కానీ నువ్వు ఈ పని చేసావు కాబట్టి నీకు ఇది వర్తించదు అని చెప్పలా. పేతురు తప్పిపోయాడు. అయితే ప్రభు కృపలో నుంచి ప్రభు తప్పించలా. పేతురును జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఆశీర్వాదం వైపు అడుగులు వేయించాడు. కనుక దేవుని ప్రేమ నువ్వు తప్పు చేసావనో, దేవుని ప్రేమ నువ్వు పడిపోయావనో, దేవుని ప్రేమ నువ్వు దూరం అయిపోయావనో మారేది కాదండి. ప్రభు ప్రేమ నేను వెంటాడుతూనే ఉంటుంది. నీ నుంచి ఏం ఆశించుకొని నిన్ను ప్రేమిస్తుంది. అది సిలువ ప్రేమ. అందుకనే సిలువలో మనకు పొందిన మొదటి అద్భుతం ఏంటి తెలుసా? మార్పు లేని, షరతులు లేని దేవుని ప్రేమ సిలువలో మనకు కనిపించే మొదటి అద్భుతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ అద్భుతం ఏంటి తెలుసా? క్షమాపణ. అందరూ చెప్పండి, రెండవ అద్భుతం ఏంటి? క్షమాపణ. సాధారణంగా ఈ క్షమాపణ అనేది మనం తరచుగా వింటుంటాం. మనకు బాగా ఊత పదం ఏంటి తెలుసా? సారీ 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 సారీ. చెప్పినోడు క్షమాపణ అడిగినట్టు కాదు, మనస్ఫూర్తిగా అడగడు. క్షమించేవాడు కూడా సరే అంటాడు తప్ప వాడి మనసులో ఏదో ఒక రోజు దానికి అమావాస్య రోజు తాసుపాం పడగిప్పినట్టుగా టక్మని ఆ టైంకాడు పడగిప్పుతాడు. అవునండి. ప్రేమించటం అంటే ఏంటి? ప్రేమించిందాక నేను పై మాట మళ్ళీ కొద్ది కొనసాగించి మళ్ళీ కిందకు వస్తా. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? సరే, ప్రేమ ఉన్నోళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ప్రేమించడం అంటే ఏంటో. ప్రేమించడం అంటే ఏంటి తెలీదు, కానీ ప్రేమిస్తున్న మాట చెప్పేస్తా. ఇది ఒక అబద్ధం. ప్రేమించడం అంటే ఏంటి తెలుసా? భరించటం. ప్రేమించడం అంటే ఏంటి? భరించటం. అది ప్రేమించడం. అంతే తప్ప మాట చెప్పటం కాదు. యేసు ప్రభు మనలను భరించాడు. ఈరోజు మనం ప్రేమిస్తామని చెప్తాం, కానీ మనకి ఇష్టం లేని ఒక్క పని జరిగితే ఎవరి మీద పడిపోదామా అని చూస్తుంటాం. అవునా? చాలామంది కత్తులు ఉండవు, కానీ మన నోరే మన ఆయుధం, మన చూపే మన ఆయుధం. మనకు మామూలుగా ఎవరెప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూసే రకాలు మనం అంతా కూడా.
ఎప్పుడు కూడా గొడవకు సిద్ధంగా ఉంటాం మనందరం. ఏమనంటే వాళ్ళంటే చాలా ఇష్టం అండి, వాళ్ళంటే చాలా మంచి కుటుంబం అండి, కానీ మేము వాళ్ళని భరించమండి. వాళ్ళంటే చాలా వ్యక్తులండి, చాలా మంచివాళ్ళండి, మా తల్లి లాంటిదండి, మా తండ్రి లాంటి వాళ్ళండి, మా అన్నయ్య లాంటి వాళ్ళండి, మా చెల్లి లాంటిదని మేము భరించమండి. వాళ్ళు ఏమనంటే ఊరుకోమండి, కానీ మాకు బాగా ప్రేమ ఉందని మేము ప్రేమ గలవాళ్ళమండి. ఇది అబద్ధం. కానీ యేసు ప్రభు ఏం చేసి తెలుసా, అలా ప్రతిసారి కోపం రావాలంటే, కోపం వచ్చిన ప్రతిసారి గొడవ పెట్టుకోవాలంటే ప్రభు ఎన్ని కోడాలతో కొట్టాలి మనల్ని? కోడాలతో కాదు, కత్తులతో పొడవాలి కదా మనల్ని. కానీ ప్రభు కోడాలు కొట్టలే, కత్తులతో కొట్టలే, మనల్ని కోపగించి కళ్ళెర చేయలే, మాటకు మాట చెప్పలే, మన తృణీకరించలే, మన మీద పడిపోలే. కానీ మన అవిధేయతను, మన యొక్క పాపాన్ని, మన యొక్క పొగరుబోత్తనాన్ని, మన యొక్క వదరుబోత్తనాన్ని, ఈ మాటలు ఇప్పుడు వినలేదు కదా. పొగరుబోత్తనం అంటే రేసు గుర్రాలన్నమాట, వదరుబోతులు అంటే నోరేసుకు పడిపోయేవాళ్ళు. ఇలాంటివన్నీ కూడా ప్రభు ఏం చేశాడు, మనలను భరించాడు. అందుకనే ఆయన మనల్ని ప్రేమించాడు అని అర్థం. సో ఎవరైనా సరే ప్రేమించాలన్నాడు భరించాలి, భరించాలని ప్రేమించాలని మాట చెప్పొద్దు. ఇక ప్రేమించేవాళ్ళు ఎవరండి? భరించేవాళ్ళు. యేసు ప్రభు అన్కండిషనల్గా మనల్ని ప్రేమించాడంటే అన్కండిషనల్గా దేవుడు మనల్ని భరించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ అద్భుతం ఏంటి తెలుసా? క్షమాపణ. చెప్పండి, రెండవ అద్భుతం ఏంటి? క్షమాపణ. అయితే మనం కూడా సిలువలో ప్రభు యొక్క క్షమాపణకి మన క్షమాపణకి చాలా తేడా ఉంది. మీరు ఎంతమందిని క్షమించుంటారు? అందరిని, చాలామందిని క్షమించాం. కానీ మన క్షమాపణకి దేవుని క్షమాపణకి తేడా ఏంటంటే, మనం పూర్తిగా మర్చిపోం దాన్ని ఎప్పుడు కావాలో అప్పుడు బ్యాంక్ లాకర్లో తీసినట్టుగా తీస్తాం దాన్ని ఎప్పుడు వాడాలో ఆ వజ్రాయుధాన్ని ఒక దాన్ని ఉంచుతాం, మనకు ఆ జ్ఞాపకంలో నుంచి పోదది. కానీ యేసు ప్రభు ఆయన శిలువ యాగం అయినప్పుడు ఆయన మనల్ని ఎలా క్షమించాడు తెలుసా? ప్రవచన రీతిగా 103వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన నీ అతిక్రమములను ఏం చేశాడంట? చదవండి, వచ్చును 103వ కీర్తన 12వ వాక్యాన్ని మనం చూస్తే, గాడ్స్ లవ్ ఫర్గివ్నెస్ హ్యాస్ కమ్ కంప్లీట్లీ. దేవుని యొక్క క్షమాపణ సంపూర్ణంగా మనల్ని క్షమించింది. పడమటికి తూర్పు ఎంత ఎడమో ఆయన మన అతిక్రమలకు మనకును మన అంతకు ఎంత ఎడమో కలుగు చేశాడు. మీ పాపములు మరి నేనెన్నటికీ జ్ఞాపకములోనికి తెచ్చుకోను. ఒక వ్యక్తి యొక్క దోషం మన మీద కనిపిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి మనకు చేసిన విరోధమైన కార్యం కనిపిస్తున్నప్పుడు వారి మీద పగ, కోపం వస్తుంది. కానీ అది మర్చిపోయినప్పుడు మాత్రమే మనం క్షమించగలుగుతాం. మన క్షమాపణ ఎలా ఉండాలో తెలుసా? మనం ఒక్కసారి క్షమించిన తర్వాత వారి పాపాన్ని మరలా మన హృదయంలో, జ్ఞాపకంలో ఉంచుకోకూడదు. అలా ప్రభు మన జ్ఞాపకాన్ని, మన పాపాలు జ్ఞాపకం తెచ్చుకుంటే కనుక మనం చేసిన మేళ్ళు కన్నా పాపాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మన అతిక్రమను బట్టి చూస్తే ఎవరు ఆయన ముందు నిలవగలరు? కానీ ప్రభు మనల్ని క్షమించారు. ఆ క్షమాపణ ఎలాంటిది తెలుసా? మరలా ఎన్నటికి జ్ఞాపకము చేసుకున్నటువంటిది, ఎప్పటికీ తుడిచివేసినటువంటిది. చూడండి, ఆ యేసు మనకు అనుగ్రహించిన క్షమాపణ అంత శ్రేష్టమైనటువంటిదిగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక చిన్న మాదిరి చెప్తాను మీకు నేను. సిలువలో యేసు ప్రభు ఎవరిని క్షమించాడు? శత్రువుని, పాపులను, మానవాళ్ళని క్షమించాడు కదండి. కానీ ఎవరు క్షమాపణ అడిగారు యేసు ప్రభుని? ఎవరు అడిగారా? లేదండి. క్షమించమని అడగవలసిన వాడు అడగలేదు. కానీ యేసు ప్రభు వారిని ప్రేమించి వారిని క్షమించాడు. కానీ కొన్నిసార్లు వాళ్ళని అడిగారా, నా దగ్గరికి వచ్చారా, నాకు లోబడ్డారంటే కండిషన్ అప్లై అవుతుంది అక్కడ. కానీ ఎదుటివాడు మనకు చేసినటువంటి తప్పును ఎలా క్షమించాలో ప్రభువే చూపిస్తున్నాడు మాదిరి. ఎలా అంటే, వారిని దగ్గర రావాల్సిన పని లేదు, కానీ వారి అతిక్రమంలో క్షమించగలిగే మనసు మనలోనికి రావాలి. అది క్రీస్తు చూపించినటువంటి మాదిరి. కానీ ఇవాళ మన జీవితాల్లో మనకి క్షమాపణ చాలా అవసరం. సిలువలో యేసు ప్రభు వేలాడి మనల్ని క్షమించాడు. కానీ ఇంకా మనం ప్రతిరోజు మనలో అసూయ పోలా, ఇంకా పగలు పోలా, ఇంకా ప్రతీకారాలు పోలా, ఇంకా కోపం పోలా, వ్యసనపడే అలవాట్లు పోలా. ఇవన్నీ పోకుండా ఉన్నట్టే మనకి క్షమాపణ ఇంకా అవసరం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమిస్తున్నాడు. అది యేసు ప్రభు యొక్క సిలువలో ఉన్న ప్రేమ. సాధారణంగా మనం ఎవరికైనా క్షమించామంటే వాడు క్షమాపణకు అర్హుడై ఉండాలి. ఎవరినైనా క్షమిస్తా కానీ వీడిని మాత్రం నేను క్షమించు, వాడు నా పక్షంగా అంత భయంకరమైన నేరం చేశాడు,
ఏం చేశాడు పాపం? నీ దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టాడు అంతేనా? నేను 4 తన్ని పారిపోయాడు అంతేనా? నీ ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు అంతేనా? కానీ యేసు ప్రభుని ఏం చేసి తెలుసా? వస్త్రహీనుని చేశారు. యేసు ప్రభు మీద పిడిగుద్దులు గుద్దారు. యేసు ప్రభు గడ్డం లాగాడు ఒకడు. యేసు ప్రభు వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నాడు. ఒకడు మరీ దారుణం యేసు ప్రభు ముక్క మీద ఉమ్ము వేశాడు. మరొకడు ప్రక్కలో బళ్ళెం పొడిచాడు. ఒకడు 33 కొరడా దెబ్బలు కొట్టాడు. దారి పొడుగున సిలువలు మోస్తుంటే యూదులకు రాజుని గేలి చేశారు. ఇన్ని చేస్తే రక్తం కారుతూ ఆ శిక్షించిన వారందరూ ఎదురు కనిపిస్తుంటే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పాడు. ఇలాంటి క్షమాపణ ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటుందా? ఎవరి దగ్గరైనా ఉందా? ఇది అద్భుతం కాదా? సిలువలో అద్భుతం ఏంటి తెలుసా? మానవాళికి ప్రభు చూపించిన క్షమాపణ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క క్షమాపణ ఈరోజు కేవలం ఒక్కరికే కాదు, ఒక క్రైస్తవులకే కాదు, ఒక విశ్వాసకే కాదు, అందరికీ. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 43వ వచనంలో మనం చూసినట్లయితే యేసు క్షమాపణ అందరికీ అందుబాటులో ఉంది. వాడు పాపి అయినా, శత్రువు అయినా, పడిపోయిన వాడైనా, వ్యభిచారైనా, మోసగాడైనా, ఎవరైనా సరే ప్రభువు పాదాల దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. యేసు ప్రభు శిలువలో వేలాడి రక్తమును చిందించిన యేసయ్య ఎందుకు మరణించాడు తెలుసా? ఎంత ఘోర పాపినైనా సరే విశ్వసించిన వారందరికీ క్షమాపణ దేవుడు దయచేస్తాడు. కనుక ఈరోజు ఆ క్షమాపణ మనందరికీ గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాధారణంగా నేను ఒక డౌట్ మిమ్మల్ని అడుగుతాను, ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరైనా మనం ఏదైనా తప్పు చేసాము, లేకపోతే తాకట్టు పెట్టాం, మనం బంధించబడ్డాం. బంధించబడినటువంటి ఆ వస్తువును విడిపించడానికి మనం డబ్బులు కడతామా? ఆ బంధించిన డబ్బులు కడతాడా? ఈ లాజిక్ కరెక్ట్గా ఉండి చెప్పాలి మీరంతా. సరే, మనల్ని ఎవరన్నా ఒకళ్ళకి అమ్మేశారండి, లేదా మనమే డబ్బులు అవసరమే, నన్ను 1 లక్ష రూపాయలు కొనుక్కోండి అమ్మేసుకున్నాం మనం. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి వచ్చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు డబ్బు మనం చెల్లించాలా, వాడు చెల్లించి మనల్ని విడిచిపెట్టాలా? మనమే చెల్లించాలి కదా. పాపం అనే బంధకాల్లో ఉన్నదెవరు? మనమే కదా. శాపం అనే బంధకాల్లో ఉన్నదెవరు? మనిషే కదా. పాపపు వ్యసనాలనే బానిసత్వంలో ఉన్నది మనమే కదా. అయితే వెలెవరు చెల్లించారు? యేసు ప్రభు చెల్లించాడు. అంటే నీ పాపపు బంధకాలను నీవు ఏ వెల అయితే చెల్లించాలో నీ వెల చెల్లించలేని కారణంగా యేసు ప్రభు వెల చెల్లించి మరి మనల్ని క్షమించాడు. కనుకనే యేసు ప్రభు శిలువ అద్భుతం, ఆయన క్షమాపణ అద్భుతం. శిలువలో అద్భుతం ఏంటి తెలుసా? మనము చెల్లించాల్సిన వెల ఆయన చెల్లించి మనకు క్షమాపణ ఉచితంగా అనుగ్రహించాడు. కనుక శిలువలో మనకు కనిపించే అద్భుతం ఏంటి తెలుసా? క్షమాపణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి జీవితాల్లో కూడా క్షమాపణ అవసరం. మన బంధకాల్లో ఉన్నవారం, కానీ మన బంధకాలు విడిపించడానికి యేసు ప్రభు తానే వెల చెల్లించి మనకి విమోచన దేవుడు అనుగ్రహించాడు. మూడవదిగా మనం చూచినట్లయితే సిలువలో మనకు కనిపించే మూడవ అద్భుతం ఏంటి తెలుసా? గొప్ప విమోచన. చెప్పండి, గొప్ప విమోచన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి. దేవునికి ఒకసారి స్తోత్రం చేయలేదాం అందరూ కూడా? ఎలా విమోచించబడ్డామంటండి మనం? యేసు ప్రభు యొక్క శిలువలో ఆయన కార్చిన రక్తమును బట్టి మనము విమోచించబడ్డాము అని రాయబడుతుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పినట్లుగానే విమోచన అంటే అర్థం ఏంటంటే బైబ్యాక్ పాలసీ అంటారు దీన్ని. ఎలాగా? మనం ఈ ఫోన్ వస్తువుని వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ ఇది మనం తెచ్చుకోవాలంటే దీనికి ఏం చెల్లించాలి? వెల చెల్లించాలి. అప్పుడు వాని దగ్గర నుంచి ఇది విమోచించబడుతుంది. యేసు ప్రభు చేసిన పని అదే.
మన అపవాది బంధకాలకు అమ్మివేసుకున్నప్పుడు, మనల్ని మన జీవితాన్ని అమ్మేసుకున్నప్పుడు యేసు ప్రభు వెలను చెల్లించాడు. ఆ వెల ఏంటో తెలుసా? సిలువలో ఆయన కార్చిన రక్తము. అందుకనే ఆ రక్తము ద్వారా మనకి విమోచన దొరికింది. కనుక యేసు ప్రభు సిలువలో మనకు దొరికిన అద్భుతం ఏంటి తెలిసే? విమోచన. చెప్పండి, ఏంటి దొరికింది మనకి? విమోచన. ఈ రక్తము ద్వారా ఈ పే చేసినటువంటి ఈ యొక్క వెల మన ప్రతి పాపపు మురికిని కూడా తీసివేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే ఈ విమోచన చాలా అవసరం అండి. ఇది లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే మనం మునుపు ఎలా ఉన్నాం? దూరస్తులుగా ఉన్నాం దేవునికి. కానీ ఇప్పుడైతే దేవునికి సమీపస్తులుగా ఉన్నాం. ఎలా మారాం సమీపస్తులుగా? అంటే మన బంధకాల్లో ఉంటే దేవునికి సమీపస్తులం కాదు, అపవాదికి సమీపస్తులుగా ఉన్నాం. కానీ అపవాది దగ్గర నుంచి దేవుడు రక్తాన్ని చిందించి వెల చెల్లించి ఇప్పుడు ఆయన బయటికి లాగటం ద్వారా మనం ఇప్పుడు దేవునికి సమీపంగా మనం మారిపోయాం. వీఆర్ క్లోజ్ టు గాడ్. గాడ్ హ్యాస్ డ్రాడ్ క్లోజ్ టు గాడ్. దేవుడికి మనల్ని సమీపస్తులుగా దేవుడు మనల్ని చేశాడు. అంతేకాదు హెబ్రీ పత్రిక 10:19 మనం చూస్తే ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు కలిగిన విమోచన ద్వారా ఇప్పుడు దేవునికి మనకి యాక్సెస్ దొరికింది. అనగా దేవునితో సంభాషించి దేవుని కలుసుకునే భాగ్యం దొరికింది మనకు ఇప్పుడు. కనుక సిలువలో మనకు కలిగిన 3 అద్భుతం ఏంటి తెలుసా? విమోచన. చెప్పండి, 3 అద్భుతాలు చెప్పాం. మొదటి అద్భుతం ఏంటండి? దేవుని ప్రేమ. రెండవది క్షమాపణ. మూడవది విమోచన. నాలుగవదిగా మనం చూచినట్లయితే సిలువలో 4వ అద్భుతం ఏంటి తెలుసా? సమాధానపరచబడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానము. చెప్పండి అందరూ. ఎవరితో? ఎవరికి? యెషయా గ్రంథంలో అంటే రండి మన వివాదములను. ఎవరికని వివాదం? దేవునికి మనకి మధ్య వివాదం ఏంటి అంటే పాపము దేవుని నుంచి మనల్ని దూరం చేసింది. పాపం మనలను దేవునికి ఎడబాటు కలుగు చేసింది. మనకి దేవునికి కూడా మాటలు లేవు. మాటలు ఉన్నాయా? ఏదేనులను ఆదాముతో రోజు మాట్లాడేవాడు దేవుడు. ఎప్పుడు? చల్లపూట ప్రతిరోజు ఆదామతో రోజు మాట్లాడేవాడు. పండు తిన్నాడా? ఏదేనులోంచి బయటికి పంపివేయబడ్డాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆదాముతో మాట్లాడట్లా. ఆదాము చూస్తున్నాడా? చూట్ల. ఎందుకంటే వారిద్దరి మధ్య టర్మ్స్ పోయినాయి. వారిద్దరి మధ్య సంబంధం పోయింది. ఎందుకంటే ఆదాము తప్పు చేసి దేవుడు వచ్చిన ఆదాము ముఖం చూపించడానికి ఇష్టపడలా, ముఖం చెల్లలా. ఎందుకంటే తాను చేసిన పాపము దేవునికి ఆయనకి మధ్య ఒక అడ్డుగోడ నిర్మించింది. అందుకే వారిద్దరి మధ్య సమాధానం లేదు. వారిద్దరి మధ్య ఒక ఎడబాటు కలిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో రికన్సిలియేషన్ అంటే సమాధాన పరచబడుట అంటే ఏంటంటే పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి నిర్మించటం. సిలువలో ప్రభు చేసిన అద్భుతమైన పని ఏంటి తెలుసా? మానవాళికి దేవునికి మధ్య ఎడబాటు కలిగితే యేసు ప్రభు మానవుని చేసిన పాపాన్ని ఆయన మోసి మనకి దేవునికి మధ్య ఉన్న ఎడబాటును తీసేసి మన ఇద్దరి మధ్య వారధిని నిర్మించాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రిడ్జి లేనప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళం? వెళ్తారు ఎవడన్నా? బ్రిడ్జి లేనప్పుడు వెళ్ళలేరు. వాళ్ళ వెళ్తే కృప ఉంటే వెళ్తాం, లేకపోతే సముద్ర స్నానాలు అయిపోతాయి మనకి. అంతే కదా? నాకు తెలిసి చించినాడు నుంచి అటే రాజోలు వెళ్ళటానికి పంటి మీద వెళ్ళేవాళ్ళం. అది దాటే వరకు కూడా గుండె దడ అంటుండేది. అప్పుడప్పుడు కొంచెం ఎలా అంటుండేది. ఎలా అన్నప్పుడు అలా సరే మన గుండె టక్మనే బలహీన వాడి గుండె అయితే అక్కడే వెళ్ళిపోయేవాడు. కొంతమంది మనకి ఒకసారి మీటింగ్కి వెళ్తా ఆ పంటి మీద నుంచుంటే మాతో పాటు వచ్చిన ఒక పాస్టర్ గారు మధ్యలో నుంచుందాం అన్నాడు. ఏ అన్నా అంటే ఫస్ట్ మునిగిపోకుండా ఉంటా, మునిగిపోతాను. ఎక్కే ముందు ఎవడన్నా అలా చెప్తాడా? మునిగిపోతే ఫస్ట్ మునగం తర్వాత మునుగుతాము కనుక అన్నాడు. కానీ తెలియని విషయం ఏంటంటే పడవ దొరికితే ముందు మధ్యలో ఉన్నాడు ఎగురుతాడు. అర్థమైందా? అందుకే చాలా బండి మీద యాక్సిడెంట్ అయిన డ్రైవింగ్ చేసినట్టు బాగానే ఉంటాడు, వెనకాల ఎగిరి అవతల పడతాడు 2 కిలోమీటర్లు. కనుక మన లాజిక్ కొన్నిసార్లు తప్పుతుంది. నేను ఎందుకు ఈ ప్రస్తావన చెప్పానంటే బ్రిడ్జి లేనప్పుడు, వారధి లేనప్పుడు నిరంతర ప్రమాదమే. అక్కడ చేరతామో తెలియదు. గమ్యం మనకు దూరం, గమ్యం మనకు అందుబాటులో ఉండదు. కానీ ఇప్పుడు మన గమ్యాన్ని క్షేమం చేయడానికి ఒక వారధి కావాలి.
ఒక సమాధాన పరిచేవాడు కావాలి. శిలువలో యేసు ప్రభు చేసింది అదే. మానవునికి దేవునికి పూర్తి ఎడబాటు కలిగితే ఆయనకు వారధిగా నిలబడి మానవునికి దేవునికి సంబంధాన్ని కలిపాడు. అందుకనే శిలువలో సమాధానం అనే అద్భుతం మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. సరే, ఇద్దరు దెబ్బలాడుకున్నారండి. ఆ ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళకి మధ్యలో ఎవరు కావాలి? ఒక మీడియేటర్ కావాలి. కానీ మనం ఏం చేస్తాం? మనకు మధ్యలో ఉన్నాడు ఏం చేస్తాం? అగ్నికి ఆజ్యం పోస్తుంటాడు ఒకటే. అమ్మ అలాగ కాదు, ఇలా అంది మీ అత్తగారు, ఇలా అంది మీ కోళ్ళు, ఇలా అంది మీ అబ్బాయి, ఇలా అన్నాడు మీ నాన్న అని చెప్పి ఒక్కొక్కళ్ళకి ఏం చేస్తారు? ఆజ్యం పోస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు స్పెషలిస్టులు చాలామంది ఉంటారు. కొంతమంది వాళ్ళు చెడు చెప్పరు, మళ్ళా ఏమన్నా అబ్బాబో వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదండి అంటారు. అంటే ఏంటి? చెప్పాలి కానీ వాడి గురించి మేము చెప్పకూడదు అంటే ఆడంత దుర్మార్గుడని చెప్పకనే చెప్తున్నాడు ఈయన. మనలో గొడవకి ఆజ్యం పోసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ ఈ మాటని మీకు జ్ఞాపకం చేయడంలో గల ఉద్దేశం ఏంటంటే, బద్దలైనటువంటి సంబంధాలు నెలకొల్పబట్టడానికి ఒక వారధి కావాలి కదా, ఒక వారధి కావాలి. అయితే ఆ వారధంటూ వచ్చి సమాధాన పరిచిన తర్వాత ఈ మధ్యలో మీడియేటర్ ఇంకేం పని ఉండదు మనకి. ఇప్పుడు మన ఇద్దరికి సమాధానం కుదిరింది, మన గొడవ తీరిపోయింది, మనం ఒకరొకరు అన్యోన్యతకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళా ఫోన్ చేసి ఏమండి నేను మాట్లాడాలని ఆయనతో మాట్లాడించాను అంటారా? ఆ ప్రాబ్లం ఉందో కనుకే కదా సమాధాన పరిచింది. సిలువలో యేసు ప్రభు చేసింది అదే. ఇప్పుడు ఇదివరకు నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా బలి తీసుకో, బలి అర్పించు, నా పాపం చెప్పు, దాని మీద తలకాయ చేయి పెడతాను, అప్పుడు బలి ఇవ్వు, నా పాపం పోద్ది, నా పక్షంగా నువ్వు విజ్ఞాపన చేయి, నువ్వు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి, ఇన్ని పాలసీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసు ప్రభు అనే వారధి ఆయన మన కొరకు నిర్మించి మనల్ని సమాధాన పరిచిన తర్వాత ఇప్పుడు మనకు మధ్యలో ఎవ్వరూ అక్కర్లా, మనకి నేరుగా యేసు ప్రభుతో మాట్లాడగలం. అందుకనే యేసు ప్రభుతో సమాధాన పరచబడింది సిలువ. తండ్రితో సమాధాన పరచబడ్డప్పుడు కనుక ఏ క్షణంలో అయినా సరే అబ్బా తండ్రి అని పిలవగలే కృపదేవుడు మనకి ఇచ్చాడు. వీ వర్ రికన్సైల్డ్ త్రూ ద క్రాస్ ఆఫ్ జీసస్. యేసుతో మనము యేసు ద్వారా సిలువ ద్వారా మనం సమాధాన పరచబడ్డాం కనుక 4వ అద్భుతం ఏంటి? సిలువలో సమాధానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సమాధానం పొందిన మనకు పరిచయం ఇచ్చాడండి దేవుడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఏం అప్పగించండి ప్రభు? సమాధాన వాక్కును. గొడవలు పెట్టే వాక్కు కాదు. ఏమిచ్చాడు? ఏ సిలువలో అయితే దేవుడు మన పక్షంగా వచ్చి గొడవలు పెట్టే ఆత్మ ఎవరిది? లూసిఫర్ది. దేవుని దగ్గరికి వెళ్ళి లూసిఫర్ చెప్పిన మాట ఏంటి? యోబుకి అన్నీ ఉన్నాయి కాబట్టి అని ఇష్టానుసారంగా ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ ఒకసారి తీసేసి చూడు, ఒక్కసారి బాధించి చూడు, ఒక్కసారి హింసించి చూడు అని గాయాలు రేపే పరిస్థితి అపవాది. కానీ దేవుడు మనకు ఆ పరిచర్యలా ఏమిచ్చాడు? మనకి యేసు ప్రభు ఏ సమాధానం అయితే తండ్రితో మనకు చేశాడో మనకు కూడా ఇతరులను సమాధాన పరిచర్య దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం సిలువను ధ్యానిస్తాను, మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరి గొడవలు పెట్టేవాళ్ళు అపవాది కుమారులు అనబడతారు. గొడవలు చేసేవారు అపవాది సహోదరులు అనబడతారు. కానీ సమాధాన పరిచేవాళ్ళు దేవుని కుమారులు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సిలువని ధ్యానిస్తున్న దినాల్లో ఇంకా మీకు ఎన్ని రోజులు ఉన్నాయి, ఆ రోజులన్నింటిలో కూడా ఇక్కడ నుంచి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఏంటి తెలుసా? ప్రతిరోజు ఎవరైనా కలపటానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఎవరి మధ్యన గొడవ తగ్గించడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఎవరైనా సమాధాన పరచడానికి ట్రై చేయండి. అంతే తప్ప వాళ్ళిద్దరు విడిపోతే బాగుండు, వాళ్ళలో మన చలిమంటలో మన చలిగాగొచ్చు అనుకోకూడదు. మనం కొంతమంది ఇద్దరిలో గొడవ పెంచి ఆ మంటలో మనం చలిగాగుతుంటారు. కొంతమంది అలాంటి దుర్మార్గులు ఉన్నారు. కొంతమంది అన్ఫార్చునేట్గా విశ్వాసులు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలమైన మనం వాళ్ళ మధ్య గొడవలు పెట్టి చలికేగాడు ఉన్నాడు అనుకోండి, ఆ చలిగాకే అవకాశం లేకుండా ప్రభు ఒకరోజు ఆ మంటలోనే వేస్తాడు. ఇంక చలి కాసుకునే అవకాశం ఉండదు. ఇక మనం ఆ నరకంలోనే ఉంటాం. అర్థమైందా? కనుక సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కనుక సమాధాన పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు. కనుక సిలువలో మనం పొందే అద్భుతం ఏంటి తెలుసా? సమాధానము. 4 అద్భుతాలు చెప్పాం. మొదటి అద్భుతం ఏంటి? షరతులు లేని దేవుని ప్రేమ.
రెండవది క్షమాపణ, మూడవది విమోచన, నాలుగవది సమాధానం, ఐదవదిగా మనం చూసినట్లయితే అద్భుతమైన విజయము. మరో అద్భుతమైన తెలుసు, సిలువలో మనం పొందిన అద్భుతమైన తెలుసా? విజయము, విక్టరీ. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం చూసినట్లయితే గొర్రెపిల్ల రక్తము ద్వారా మనము విజయము పొంది ఉన్నామంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను అనుకుందంట యేసు ప్రభువును సిలువ వేసేటప్పుడు, సిలువ వేసేస్తే యేసు ప్రభు పని అయిపోద్ది, ఇక మనం జయిస్తాం అనుకున్నాడట. కానీ అపవాదికి తెలియంది ఏంటి తెలుసా? సిలువే అపవాదికి ఓటమిని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం తీసుకొచ్చింది? అపవాది అనుకుంది సిలువేసేస్తే యేసు ప్రభు పని అయిపోద్ది అనుకుంది. కానీ సిలువేస్తే అపవాది పని అయిపోద్దని దానికి తెలియదు. ఇప్పుడు సిలువలో ఎవరి పని అయిపోయింది? అపవాది పని అయిపోయింది. సిలువలో యేసు ప్రభు మరణించడం ద్వారా ఏం జరిగింది తెలుసా? సాతాను యొక్క తలను దేవుడు చితగొట్టాడు, తలలేని మొండెముతో మిగిల్చాడు. మన శత్రువును నిరాధాయుడిగా చేశాడు. మన శత్రువును ఏ విధమైన శక్తి లేని వాడిగా చేశాడు దేవుడు. సిలువలో యేసు ప్రభు సాతాను తలను చితగొట్టాడు. కనుక ఇప్పుడు మనకి సాతాను అందంగా కనపడాలంటే దానికి ఏం కావాలి? తలకాయ కావాలి. అందుకే ఆ తలకాయ అప్పుడప్పుడు, పాస్టర్ గారు మీ తలకాయ వేశారు ఎవరా, సురేష్ గారు మీ తలకాయ వేశారు ఎవరా, శారద గారు మీ తలకాయ వేశారు ఇవ్వండి అని అప్పుడప్పుడు మన తలకాయలు పెట్టుకుంటూ ఉంటుంది. మన తలకాయతో పనులు చేస్తూ ఉంటుంది. అవునా? ఇవాళ చాలామంది సైతానికి మన తలకాయలు ఇచ్చేస్తున్నాం. మనం తలకాయలు ఇస్తే మన తలతో వెళ్ళిపోతుంది అది, నాకు కూడా తల ఉందని. కానీ దానికి తల లేదు. దేవుడు ఆ తలను చితగొట్టాడు సిలువలో. ఆమేన్. కనుక ఇప్పుడు తలకాయ లేదు, మనకు చూడలేదు, మనల్ని ఏం చేస్తుందండి? ఏమీ చేయలేదు. సాతానుకు భయపడవలసిన పనికి మనకి లేదు. పాపానికి భయపడవలసిన పనికి మనకి లేదు. పాపం మనల్ని పరిపాలన చేసే స్థాయి పాపానికి లేదు, సాతానుకు లేదు. సాతాను దేవుడు చితకగొట్టాడు, అది పాతాళంలో దాన్ని అణిచివేశాడు దేవుడు. కనుక దానికి ఏమాత్రం శక్తి లేదు. కనుక సిలువలో అద్భుతం ఏంటి తెలుసా? గొప్ప విజయం. యేసు ప్రభు అనుగ్రహించిన గొప్ప విజయం మాత్రమే. సిలువ సాతాను మీద విజయం ఇచ్చింది, సిలువ చీకటి శక్తుల మీద విజయం ఇచ్చింది, సిలువ మరణము మీద కూడా విజయం మనకి ఇచ్చింది. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణమును గెలిచి మృత్యుంజయుడై మూడవ దినమందు తిరిగి లేచుట ద్వారా యేసు ప్రభు సిలువ మనకి జ్ఞాపకం చేసేది ఏంటి తెలుసా? మరణము కూడా మనల్ని బంధించలేదు. ఆమేన్. ఇంతవరకు రక్షించబడక మునుపు యేసు ప్రభు బలియాగం వరకు అవ్వకమును వరకు అందరికీ ఏంటంటే చావు మన జీవితానికి ఫుల్ స్టాప్ అని. కానీ యేసు ప్రభు సిలువ యాగం తర్వాత చావు, శరీర చావు కేవలం మన జీవితానికి కామ మాత్రమే. ఒక రోజు రాబోతుంది యేసు ప్రభు భూమి మీదకి మరలా వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీద సజీవులమై నిలిచిండు మనందరం కూడా ఆయనతో పాటు మేఘారుడు వెళ్ళిపోవటం కోసం మనం కూడా లేపబడతాం. మన యుగయుగములు క్రీస్తుతో పాటు మనం జీవిస్తాం. కనుక మనకు మరణము లేని నిత్య జీవాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. మనకు ఓటమి ఉందా అసలు? మనం ఎవరం? మరణాన్ని కూడా జయించేవాళ్ళం. మరణం కూడా మనల్ని ముట్టుకోదు ఇక మనల్ని. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను వాడు మరలా బ్రతుకును. బైబిల్ మార్చమాకండి, తిరిగి లేచును కాదు, వాడు మరలా బ్రతుకును. యేసు ప్రభు అంతటి విజయాన్ని సిలువ ద్వారా మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరోదిగా మనం చూసినట్లయితే సిలువలో మరొక అద్భుతం ఏంటి తెలుసా? నూతన జీవితము. చెప్పండి, నూతన జీవితం. సిలువ యాగము ద్వారా మానవాళి పొందుకున్న మరొక అద్భుతం ఏంటంటే నూతన జీవితం. ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అని రాయబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే సిలువ ద్వారా మన ప్రాచీన స్వభావం తొలగిపోయింది, నవీన స్వభావం మనకి దొరికింది. అంతేకాదండి, యేసు ప్రభు సిలువ ద్వారా మన యొక్క పాపపు బ్రతుకు సిలువకు కొట్టబడింది. క్రీస్తు ద్వారా రూపాంతరపు జీవితం మనలోనికి అడుగుపెట్టింది. దేవునికి స్తోత్రం. చదవండి ఆ వాక్యం, రోమీయులకు రాసిన పత్రిక 6:6. ఏలయనగా
మనమింకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కనుక ఇప్పుడు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే జరిగే అద్భుతం ఏంటి తెలుసా? మనకి తెలియని రహస్యం. కొన్నిసార్లు మన దగ్గర అద్భుతం ఉందనే సంగతి మనకి తెలియదు. ఎవరైనా కానీ మీకు చెప్పకుండా దిండి కింద ఒక దండం పెట్టి, అమ్మ ఈ దండాన్ని ఎప్పుడు వాడితే అప్పుడు మీకు డబ్బులు వస్తాయి అని చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, చూసిన ప్రతిసారి ఏమనుకున్నా చెత్త ఉందంటారా బెడమని తీసి పడేస్తాం బయట, అవునా? అదే కనుక ఆ దండం యొక్క విలువ మనకు తెలిసింది అనుకోండి, ప్రతిరోజు వాడేస్తాం, దండం అరిగిపోయే వరకు వాడేస్తాం మనం, అవునా కదా? అంతే కదా? ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, ఇక్కడ మీరు రక్షించబడ్డారు, లేకపోతే నా శిలువ యాగం ద్వారా మానవాళికి జరిగింది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారిలో పాపపు స్వభావం ఇక లేదు. వారి పాపపు స్వరం నాతో పాటు శిలువలో కొట్టేశాను. కానీ మనం ఇంకా పాపపు స్వభావంతో నడుస్తున్నామంటే కారణం ఏంటంటే, ఆ సత్యాన్ని మనం నమ్మినా దాన్ని వినియోగించక ఇంకా పాపపు స్వభావంలో బ్రతుకుతూ అపవాదికి చోటిస్తున్నందున మనలో అపవాది కార్యాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా. కానీ యేసు ప్రభు శిలువ ద్వారా మానవాళికి ఇచ్చిన అద్భుతం ఏంటి తెలుసా? నూతన జీవితము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసు రక్తంలో ప్రతి పాపములు క్షమించబడ్డాయి. యేసు రక్తము కడిగిన తర్వాత ఏం ముడత, కళంకము, డాగు ఏది మనలేదు. అందుకే మన పాపములు ఎర్రని కెంపు వలె ఉన్నను ఆయన యేసు ప్రభు హిమమంతా తెల్లగా దాన్ని చేశాడు. ఎలా చేశాడు? ప్రభు యేసుక్రీస్తు వారి శిలువలో త్యాగం ద్వారా, బలియాగం ద్వారా, ఆయన మరణించడం ద్వారా మన ప్రతి అతిక్రమము కూడా ఇప్పుడు తుడిచివేయబడింది. మన హిమమంతా తెల్లగా చేయబడ్డాం. నూతన స్వభావం మనలోకి వచ్చింది, నూతన జీవితం మనలోకి వచ్చింది. ఇప్పుడు మన ప్రాచీన స్వభావం పూర్తిగా ప్రభు యేసుక్రీస్తు తీసివేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా మనం చూసినట్లయితే శిలువ ద్వారా మానవాళికి వచ్చిన అద్భుతం ఏంటి? 7వ అద్భుతం ఏంటి తెలుసా? నిత్య జీవము. చెప్పండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడే వారిని మీద శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాయబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి శిలువలో మరణించడం ద్వారా, ఆ శిలువ ద్వారా మానవాళికి కలిగిన అద్భుతం ఏంటి తెలుసా? నిత్య జీవం. మానవాళికి చాలా భయాలు ఉన్నాయి. ఆ భయాల్లో ఒకటేంటంటే మరణ భయం కదండి. మరణ భయమును ప్రభు తొలగించడం కోసం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ లోకంలోకి వచ్చిన యేసు ప్రభు ఆ మరణ భయం తొలగించడానికి శిలువలో మన కొరకు మరణించాడు. ఆ మరణ భయం తొలగిపోయిన మనందరం కూడా నిత్య జీవం కొరకు నిరీక్షణ మనలో కలిగి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారందరి జీవితాల్లో మనకి నిత్య జీవాన్ని ప్రభు మనకి వాగ్దానం చేశాడు. కనుక ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, శిలువలో మనం పొందుకోవటానికి 7 అద్భుతాలు యేసు ప్రభు మన జీవితంలో ఇచ్చాడు. ఏంటి ఆ 7 అద్భుతాలు? మొట్టమొదటిదిగా దేవుని ప్రేమ. అంతటి ప్రేమ శిలువలో తప్ప ఎక్కడా మనకి దొరకదు. క్షమాపణ, అలాంటి క్షమాపణ శిలువలో తప్ప ఎవ్వరూ మనల్ని క్షమించలేరు. అలాంటి విమోచన ఎక్కడ మన కొరకు వెల చెల్లించేవాడు దొరకడు. సమాధానం ఎక్కడు ఎవ్వరూ కూడా ఆయన వలె దేవునితో సమాధాన పరిచే వారధి ఎవ్వరూ కట్టలేరు. 5వది గొప్ప విజయం. సాతాను యొక్క తల, పాపము చేయటానికి ప్రేరేపించే సాతాను యొక్క తలను సిలువలో చితక్కొట్టాడు యేసు ప్రభు. మరణం మీద జయమిచ్చాడు యేసు ప్రభు. పాపం మీద జయమిచ్చాడు యేసు ప్రభు. ఇది గొప్ప అద్భుతం. మరొక మాట మనం చూడగలిగితే, నూతన జీవితం సిలువ ద్వారా మనకి అనుగ్రహించబడింది. నూతన వస్త్రాలు వస్తాయి కానీ
నూతన జీవితం రావాలంటే సిలువ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అన్నిటికీ శ్రేష్టమైన అద్భుతం ఏంటి తెలుసా? మనకి యేసు ప్రభు మరణ భయాన్ని తొలగించి నిత్య జీవాన్ని దేవుడు మనకి సిలువ ద్వారా ప్రసాదించాడు. యేసు ప్రభు సిలువలో మరణించకపోతే, యేసు ప్రభు సిలువలో రక్తం కార్చకపోతే, యేసు ప్రభు ప్రాణత్యాగం చేయకపోతే మనం కూడా చావునకు బానిసలమయ్యేవాళ్ళం. కానీ యేసు ప్రభు మరణించి మరణం గెలిచి తిరిగి లేచుట ద్వారా నిత్య జీవానికి బాటలు వేశాడు. మనం కూడా యేసుతో పాటు యుగములు జీవించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కనుక ఈరోజు ఈ అద్భుతాలు ఇంకా మన జీవితంలో పొందామా, పొందలేదా? ప్రభువు నడదు ఒకసారి ఇంకా ఆ ప్రేమను రుచి చూడకపోతే, ప్రభు ఆ సిలువలో మీరు చూపిన ఆ ప్రేమను రుచి చూచే కృపేవండి. సిలువలో మీరు ఇచ్చిన క్షమాపణ అద్భుతాన్ని పొందుకునే కృపేవండి. దేవా, నన్ను కొన్న దేవుడో తండ్రి, ఆ విమోచన అనుభవించే శక్తి ఇవ్వండి. దేవా, నాకు నిత్య జీవం వాగ్దానం చేశావు, ఆ కృప కొరకు వందనాలు అని అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభు యేసుక్రీస్తు వారి సిలువలో చేసినటువంటి అద్భుతాలన్నీ మన జీవితాల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రభువా, అద్భుతం చేసినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు తండ్రి. దేవా, సిలువ ద్వారా మాకు అనుగ్రహించిన 7 అద్భుతాల కొరకే మీకు స్తోత్రము నాయన. మీరు ఇచ్చిన ప్రేమ కొరకై, క్షమాపణ కొరకై, విమోచన కొరకై దేవా నీకు వందనాలు, సమాధానం కొరకై నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు. అందరూ స్తోత్రాలు చెప్పండి, అందరూ ప్రభువుని స్తుతించండి. యేసయ్య సన్నిధిలో ఒక బిగ్గరగా, ప్రభువా నీకు వందనాలయ్యా, మమ్మల్ని క్షమించినందుకు వందనాలు, మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు, సమాధాన పరిచినందుకు వందనాలు, మా కొరకు వెల చెల్లించినందుకు వందనాలు తండ్రి. దేవా మీకు స్తోత్రం. అందరు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. దేవా మీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం నాయన, మాకు నిత్య జీవం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు వందనాలు నాయన, దేవా నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన, మహోన్నతుడా నీకు స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం నాయన. అందరూ ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరదాం, ప్రభువుని అడుగుదాం. అందరూ కూడా ప్రభువుని అడగాలి. అందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రభువుని అడగాలి. యేసయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవు నాయన, నువ్వెంతైనా నమ్ముకోదగిన దేవుడవు తండ్రి. దేవానికి స్తోత్రము నాయన, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం యేసయ్యా. దేవా మీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్యా. దేవానికి స్తోత్రం తండ్రి, దేవానికి స్తోత్రం నాయన, నీకు స్తోత్రం తండ్రి. మా పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం. దేవా మీ సిలువ ద్వారా మేము పొందుకున్న అద్భుతాలు మాకు జ్ఞాపకం చేసి మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు. మీ అద్భుతాలను తెలుసుకోవటం మాత్రమే కాక వాటిని అనుభవించే శక్తి నాలో మాలో ప్రతి ఒక్కరిలో దయచేయండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. నీ సన్నిధి అనుభవించే కృప మాకు దయచేయండి. సిలువలో మీరు మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి సంతోషిస్తూ విజయ జీవితాన్ని జీవించే కృప దయచేయండి. నీ వాక్కుని వినమే వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. నీ రాకడ కొరకు మమ్మల్ని ఆయుత్తపరచండి. నీ సన్నిధి మాతో ఉంచండి. రాత్రి బలహీన స్థితిలో ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి మీ దీవెనలతో నింపండి. నీ రాకడ కొరకు మమ్మల్ని ఆయుత్తపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు ఆయన నామను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతుడే నడిపించునుగాక.